ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. 4 రోజుల పాటు జరిగిన జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. ఆ వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర ముగియడంతో హుండీ లెక్కింపును గురువారం నుంచి ప్రారంభించారు. అయితే హుండీలను ఓపెన్ చేయగానే దేవుడికి వేసిన కానుకలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి భక్తులు కూడా ఉంటారని షాక్ అయ్యారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. దేవుని దర్శించుకుని భక్తులు హుండీలో కానుకలను వేస్తుంటారు. ఎవరికి తోచిన విధంగా వారు కానుకలను సమర్పిస్తారు. కొందరు డబ్బు రూపంలో సమర్పిస్తే మరికొందరు బంగారం, వెండి, చెక్కులు వంటి రూపంలో చెల్లిస్తారు. అయితే కొందరు భక్తులు మాత్రం దేవుడి దగ్గర కూడా తుంటరి పనులు చేయడం విస్మయానికి గురిచేస్తుంది. మేడారం జాతరలో మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేయగా భక్తుల కానుకలతో హుండీలన్నీ నిండిపోయాయి. సమ్మక్క సారలమ్మలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారం, నగదును సమర్పించుకున్నారు. భారీ భద్రత నడుమ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపును గురువారం నుంచి ప్రారంభించారు. అయితే మొదట ఓపెన్ చేసిన హుండీలో అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీ చూసి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా పదుల సంఖ్యలో అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 నోట్లు భారీగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు 20కి పైగా నకిలీ కరెన్సీని గుర్తించి వాటిని పక్కన పెట్టారు అధికారులు. గత జాతరలో వివిధ కోరికలు రాసిన లెటర్స్ హుండీలో కనిపించగా నేడు మొదటి రోజే దొంగ నోట్లు బయటపడ్డాయి. 10 రోజుల పాటు కొనసాగుతున్న ఈ హుండీ లెక్కింపులో ఇంకా ఇలాంటి వింతలు చూడాల్సి వస్తుందో అని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. గురువారం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా 350 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు హుండీలు లెక్కిస్తున్నారు. నోట్లు, కాయిన్స్, బియ్యం వేరు చేయడం కోసం అధికారులు ప్రత్యేకంగా 2 మిషన్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏ రోజుకు ఆ రోజు లెక్కించిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తారు. గతంలో కంటే ఈసారి ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.